ఎజబెల్ అంటారు. రేపు అంటే 24 గంటల్లో ఏలియా ఉండడు అని. ఈ ఎజబెల్ ఎంత టైం ఇచ్చిందండి? ఒక రోజు ఇచ్చింది కదా. ఇప్పుడు ఏలియా ఎంతసేపు ప్రయాణం చేసినాడు? దాసునికి పెట్టి అది పెట్టి ఒక రోజు ప్రయాణం చేసినాడు. అప్పటికి గడువు అయిపోయింది కదా. గడువు అయిపోయినాక ఇప్పుడు ఆమె నోటి నుండి వచ్చిన మాట ఏంటిది? ఒకవేళ నేను 24 గంటలు నీకు చంపకపోతే ఏమన్నది? ఆమెకి అపాయం కలగాలని ఆమెతో ఒప్పుకుంది. ఇప్పుడు ఈయన 24 గంటలైంది, ఆమె చంపలేకపోయింది. ఆమె ఇప్పుడు ఈయన ధైర్యంగా నిలబడొచ్చా లేదా? ఒక రోజు ప్రయాణం ఇక్కడికి వచ్చినాడు కదా, మళ్ళీ తిరిగి సమరకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకో రోజు ప్రయాణం అవుతుంది. 2 రోజులు అయిపోతుంది. ఆమె పంపించే వరకు 3వ రోజు అయింది అనుకోండి. నీ వల్ల కాలేదు, ఒక రోజు 2 రోజులు అయిపోయింది, ఇది 3వ రోజు అని చెప్పడానికి ఉంటుందా లేదా? అప్పుడు దేవుడు ఆమె నోటి నుండి వచ్చిన తీర్పే ఆమెకు దేవుడు కలగలేదు. కానీ ఇక్కడ ఇంతవరకు దేవుడికి మాట విని దేవుడితో అద్భుతాలు చేసి అన్ని చేసిన వ్యక్తి ఇప్పుడు ఏమైనాడు? భయంతో చూడండి ఏమైనాడు? ఒక చెట్టు కింద ఏం చేస్తున్నాడు? కూర్చొని ఏమంటున్నాడు? ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమైనా జవాబు ఇచ్చినాడా? ఏమి. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాలు అనుభవిస్తాము, మనం సాక్షిగా చెప్తామంటాము, ఎన్నో చేస్తాం. అన్ని మర్చిపోయి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం కూడా పారిపోయి అలాగేనే ఉంటాం.